చేసి చంద్రబాబు గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా 7,000 ఉద్యోగాలు వేసేది అని ఆ రోజు నిలదీశాడు జగనన్న గారు. మరి ఇప్పుడేమైంది? 25,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగనన్న గారు ఇప్పుడు దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలు దగా డిఎస్సీ వేశారు. మరి ఇది ప్రజలను దగా చేయడం కాకపోతే ఇంకా ఏమిటి? అయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే, మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే, మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే, ఒక పక్క జగనన్న గారు, ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక్కసారైనా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా నిలదీశారా బీజేపీ పార్టీని? మా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఇవ్వడం లేదు? ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఎవరైనా నిలదీశారా? పోలవరం ప్రాజెక్టు మనకు ఊపిరి లాంటిది, మనకు ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. పోని పోలవరం ప్రాజెక్ట్ అమ్మ కుజోల్ తల్లి, పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా సరే బీజేపీ పార్టీని అంతగా ఉడిగలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? రాజధాని కట్టకపోయినా సరే, పోలవరం కట్టకపోయినా సరే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే, మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈ రోజు జగనన్న గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. అమ్మా మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, జగనన్న గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయినా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాదు. వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఆ బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు ఏ ఒక్క మేలు చేయదు. అందుకే ఇప్పుడు ఓట్ల సమయం, ఎన్నికలు వస్తున్నాయి తల్లి, ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. అన్ని పార్టీలు వస్తాయమ్మా, చంద్రబాబు గారు వస్తారు, జగనన్న గారు వస్తారు, వైసీపీ టీడీపీ అంత పెద్ద పెద్ద మూటలు పట్టుకొని వస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమ్మా ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పుకొని మాఫియాలు చేసి, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఏ మోమాట పడకుండా తీసుకోండి. కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీరు ఆలోచించి ఓటు వేయండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఓ ఘటనలో అంటే నిన్న శివరాత్రి కావడం, నిన్న సాయంత్రం అంటే 7-8 ఆ ప్రాంతంలో మా నాన్నైన హాజీవలి అక్కడ శివరాత్రి ఏదో ఉత్సవాలు ఏదో జరుగుతాయని అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేదానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఫుల్లుగా తాగిన వైసీపీ అనుచరులైన 3 అక్కడికి వెళ్ళి, దస్తగిరి అనేవాడు మీ కొడుకేనా? వాడు మా అన్న జగన్ మీద పోటీ చేసేంత మగవాడవాడు, నిన్ను వాడిని అందరినీ చంపుతాము చూసుకో అని చెప్పి ఒక కత్తితో దాడి చేయడం జరిగింది. ఆయన కింద ఆ దాడి చేయడం వల్ల మా నాన్న హాజీవలి గారు కింద పడడం జరిగింది, అరవడం జరిగింది. అక్కడున్న ప్రజలు అప్రమత్తం అయ్యేసరికి వాళ్ళు పారిపోయినారు. అంటే ఒక సామాన్యుడు పులివెందుల్లో పోటీ చేసే అర్హత లేదా అని నేను ఈ చేతగాని జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడా. ఎందుకంటే ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని పులివెందుల్లో పోటీ చేయనీకోకుండా అడ్డుకోవడానికి
హతమార్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మా నాన్నగారి మీద అటాక్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తాండా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అతను తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, దానికి భయభ్రాంతులకు గురైన జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే 12వ తారీఖున వాయిదా కూడా ఉంది నాకు హైదరాబాద్లో. అక్కడికి కూడా హాజరైతా. అక్కడ కూడా ఒక పిటిషన్, ఈ ఘటన కూడా పిటిషన్ వేసి సిబిఐ వారితో కూడా విన్నవిస్తా. ఇలాంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు, ఎవడికి భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను తగలండి, కానీ నా కుటుంబం జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు టచ్ చేసినారు. ఈసారి మటుకు వారు వన్ సైడ్ అవుతుంది, చూసుకోండి. మీ భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు, మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే, మేము అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది సెట్ కాదని మేము అనుకుంటున్నాం. లేదు మీరు దాంట్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు ఫ్యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ, దానికి కూడా ఏ దానికైనా సిద్ధపడతాం మేము కూడా. ఈ మీడియా ముఖం ద్వారా ఈ మీడియా ఇక మీదటి నుంచి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు, ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తలకాయలు పెట్టుకొని మసులుకోవాల్సిందిగా కోరుతాండా. దీని మీద కూడా కేసు పెట్టి మా నాన్నగారిని ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కూడా కలుస్తా. అంతేకాకుండా నా కుటుంబానికి, మా నాన్నగారికి కూడా భద్రత కల్పించాలని కోరుతాను. అటాక్ చేసిన వారిని కూడా నేను గుర్తిస్తాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మగంతికి కూడా నేను చూసినాను. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు అనేదానికి కూడా నేను చెప్తాండా, వాడు ఎవరైతే అటాక్ చేసినాడో మా అన్న జగన్ మీదనే పోటీ చేయాలా అని ఎందుకంటాడు, పోటీ చేసేంత మొగోళ్ళని ఎందుకంటాడు అంటే, దీన్ని బట్టి వాళ్ళ వైసీపీ అనుచరులని నేను గుర్తిస్తాను. ఆల్రెడీ నాకు పోలీసు రక్షణ ఉంది, కానీ మా నాన్నగారికి కూడా పోలీసు రక్షణ కల్పించాలని కొడతా ఉండ. ఎస్పీ గారిని, ఐజీ గారిని, సిబిఐ సంస్థ వారిని కూడా కొడతా 12వ తారీఖు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి బయట ఉండడంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విచారణ కూడా సజావుగా సాగలేదు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిందిగా, అంటే క్యాన్సిల్ కావాలా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం కూడా ఆయన బయట ఉండబడితే అనర్థాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకు ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యేదానికి కూడా మేము సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయిస్తాము. మాకు జరిగిన అన్యాయాన్ని, మా మీద చేసిన దాడులను, నన్ను ఏ విధంగా అయితే నన్ను జైలు పాలు చేసినారు, ఏ విధంగా అయితే అక్రమంగా జైల్లో కొనాలని కూడా ప్రయత్నాలు జరిగినాయో దానిన్నిటికి కూడా సుప్రీంకోర్టుకు వివరిస్తాము. గౌరవనీయ న్యాయస్థానం కూడా మేము వెళ్ళి ఆశ్రయిస్తాము. అంతేకాకుండా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, నన్ను అక్రమంగా అరెస్టులు చేయాలా అని చెప్పి ఒక పన్నాగం పన్నుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు జరిగిన ఒక పులివెందుల కేసులో ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తా, అది కూడా ప్రెస్లో రావాల్సింది కోరుతున్నా. వైఎస్ మనోహర్ రెడ్డి, ఎవరైతే మా ఏరియాకి సంబంధించిన కౌన్సిలర్ రాజశేఖర రెడ్డి అనేవాడు ₹1,00,000 డబ్బులు ఇచ్చి నేనేదో పిల్లోని కొట్టినట్టుగా, వాళ్ళు కేసు పెట్టినట్టుగా ఆ పొద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో హల్చల్ చేయడం జరిగింది. దానికి ఆ పిల్లవాడు, నేను చేసింది కరెక్ట్ కాదన్నా, నువ్వు నాకు డబ్బు ఇచ్చినావు, నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నావు, నేను నీకు నిజం చెప్పాలని నేను నీ దగ్గరికి వచ్చినా అని చెప్పి వచ్చి వాస్తవాలు చెప్పడం జరిగింది. అది కూడా నేను వీడియో కూడా మీకు ప్రెస్కి ఇస్తాను, మీరు కూడా దాన్ని దయచేసి మీరు